హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకు 10th క్లాస్ అర్హత నుంచి సైనిక్ స్కూల్లో మనకు వార్డెన్ ఉద్యోగాలు అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ అనేది చేశారండి. ఈ యొక్క నోటిఫికేషన్కు తెలంగాణ, ఆంధ్ర బాయ్స్ అండ్ గర్ల్స్ ఎవరైనా దీనికైతే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. అండ్ ఈ వీడియో చూస్తున్న వారందరూ ప్లీజ్ ఒక లైక్ చేసి అయితే వీడియో అయితే పూర్తిగా చూడండి. అండ్ కొత్తగా విజిట్ అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ అయితే క్లిక్ అనేది చేసుకోండి. ఫ్రెండ్స్, మీరందరూ వీడియో చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయడం లేదు. ఒక చిన్న లైక్ చేయడం వల్ల నాకు కొంచెం సపోర్టింగ్ అయితే ఉంటుంది. ప్లీజ్ అండి, ఒక లైక్ చేసి అయితే వీడియో అయితే పూర్తిగా చూడండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనకు వచ్చేసి ఫస్ట్ వచ్చేసి వార్డెన్ జాబ్స్ ఫ్రెండ్స్. ఇందులో మనకు మేల్ ఆర్ ఫీమేల్స్ ఎవరైనా దీనికైతే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. ఇది వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్లో మనకైతే ఈ యొక్క ఉద్యోగం ఫ్రెండ్స్ ఇది. అలాగే ఇక్కడ దీని ఏజ్ లిమిట్ కూడా మనకు 18 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల వరకు అయితే దీనికైతే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. అదేవిధంగా మనకు శాలరీ కూడా పర్ మంత్ శాలరీ అయితే 20,000 రూపీస్ శాలరీ అయితే ఉంటుంది. దాంతోపాటు మనకు చిన్న అలవెన్సెస్ కూడా ఉంటాయండి. అండ్ ఫ్రీ మెస్సింగ్ ఇవన్నీ అయితే ఉంటాయి మీకు. అలాగే దీనికి వచ్చేసి జస్ట్ 10th క్లాస్ పాస్ అయి ఉంటే అయితే సరిపోతుంది, అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. గ్రాడ్యుయేట్ చేసిన వారు స్పోర్ట్స్ వారికి కూడా అప్లై అని చేసుకోవచ్చు. స్పోర్ట్స్లో ఆర్ట్స్, మ్యూజిక్ అండ్ అలాగే నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్స్ నాలెడ్జ్ కూడా ఉన్నవారు అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. అండ్ దీనికి ఎలా అప్లికేషన్ పెట్టుకోవాలి అనేది దాని విషయం గురించి ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి మీరు జస్ట్ పోస్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. దీనికి కావాల్సిన సర్టిఫికేట్స్ వచ్చేసి ఫస్ట్ వచ్చేసి మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో కావాలి. అలాగే మీ యొక్క బయోడేటా ఉండాలి. దాంతోపాటు స్టడీ సర్టిఫికేట్స్, దాంతోపాటు మెమో ఉండాల్సి అయితే ఉంటుంది. డీడీ అయితే 400 రూపీస్ పెట్టి డీడీ అయితే తీయాల్సి అయితే ఉంటుంది. ఎవరి పేరు మీద తీయాలి అనేది ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ప్రిన్సిపాల్ సైనిక్ స్కూల్ బాలచాడి పేయబుల్ ఎట్ జామ్నగర్ అని ఉంది కదా, దీని మీద అయితే మీరు 400 రూపీస్ పెట్టి డీడీ తీయాలి. అండ్ 30 రూపీస్ పెట్టి అయితే మీరు స్టాంపును అయితే అతక పెట్టాల్సి అయితే ఉంటుంది. మీరు అప్లికేషన్ మీరు పోస్ట్ చేసుకున్న తర్వాత మీకు మెయిల్లో కానీ మీకు ఒక మెసేజ్ అయినా వస్తుంది. వచ్చిన వారైతే మీరు దీనికి ఇంటర్వ్యూకి అయితే వెళ్ళాల్సి అయితే ఉంటుంది. దీనికి ఇంటర్వ్యూ వెళ్ళేటప్పుడు అయితే నో టీఏడిఏ అనేది వీరు క్లియర్గా మెన్షన్ అయితే చేశారండి. ఈ యొక్క నోటిఫికేషన్ కూడా మనకు 17 నవంబర్ 2025 లోపే దీనికి అప్లికేషన్ అయితే పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది. మీరు అప్లికేషన్ పెట్టుకున్నప్పుడు 400 రూపాయలు ప్లస్ 30 రూపాయలు ఎలాంటి రిఫండబుల్ కావని వీరైతే మీకు క్లియర్గా మెన్షన్ చేశారు. అదేవిధంగా ఎక్కువ ఫామ్ అయితే ఫిలప్ చేయాల్సి అయితే ఉంటుంది. ఎలా ఫిలప్ చేయాలనేది ఇక్కడ మీకు చెప్తాను. ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చేసి డీడీ నెంబరు అండ్ డేటు, మీ యొక్క నేము, ఫాదర్ నేము, మదర్ నేము, పర్మనెంట్ అడ్రస్ అండ్ మీ యొక్క రీసెంట్లీ పాస్పోర్ట్ ఫోటో, దాంతోపాటు మీ యొక్క కరస్పాండబుల్ అడ్రస్ అండ్ మీ యొక్క కేటగిరీ, మీ యొక్క క్యాస్ట్, ఏ క్యాస్ట్ అయితే ఆ క్యాస్ట్. అదేవిధంగా ఇక్కడ మీరు ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఎందులో వర్క్ చేశారనేది, మీ యొక్క కాంటాక్ట్ నెంబర్ అండ్ మొబైల్ నెంబరు, వాట్సాప్ నెంబరు అండ్ డేట్ ఆఫ్ బర్త్, ఏజ్ అండ్ మీరు మ్యారీడ్ ఆర్ అన్మ్యారీడ్, మీ యొక్క క్వాలిఫికేషన్, మీరు ఎక్కడ చదువుకున్నారు, ఏ యూనివర్సిటీలో చదువుకున్నారు, మీ యొక్క పాస్ మార్క్స్ ఎన్ని, మీ యొక్క పర్సంటేజ్ ఎంత అనేది, ఇందులో మీకు ఏమైనా హై క్వాలిఫికేషన్ ఏమైనా ఉంటే అవి కూడా ఇందులో ఫిలప్ చేసుకోవచ్చు. దాంతోపాటు మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ స్పోర్ట్స్లో ఇట్లా ఏమైనా ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉన్నా కూడా దీని మీద ఎక్కడ వర్క్ చేశారు, ఏ యూనివర్సిటీలో వర్క్ చేశారు, ఎప్పటి నుంచి ఎప్పటి వర్క్ చేశారు అనేది కూడా ఇందులో మీరు క్లియర్గా మెన్షన్ చేసుకోవచ్చు. దాని తర్వాత మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్, పాన్ కార్డ్ నెంబర్, ఓటర్ ఐడి, అదేవిధంగా మీరు మీ యొక్క పూర్తి వివరాలు, ఇక్కడ ఏ స్కూల్లో వర్క్ చేశారనేది ఇందులో మీరు టైప్ చేసుకోవచ్చు. దాని తర్వాత మీకు ఇక్కడ హాబీస్, అదేవిధంగా ఇక్కడ మీరు ఇవన్నీ అయితే ఫిలప్ చేసుకొని అయిన తర్వాత మీరు ఎన్సీసీలో ఏమైనా వర్క్ చేసి అయితే ఉంటే మీకు ఎన్సీసీలో మీ యొక్క గ్రేడ్ అవన్నీ ఫిలప్ చేసుకొని, దీంతోపాటు మీ యొక్క సర్టిఫికేట్స్ అన్నీ ఇందులో పెట్టుకొని నేను చెప్పిన అడ్రస్కి అయితే మీరు పోస్ట్ చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. అండ్ ఇక్కడ మీకు కింద ఇక్కడ పాయింట్స్ అయితే కొన్ని అయితే ఉన్నాయి. మీరు దీనికి అటాచ్ చేశారు, దానికి ఎస్ఆర్ నో అని అయితే మీరు ఇందులో టైప్ చేసుకొని అయితే మీరైతే చెప్పిన అడ్రస్కి అయితే పోస్ట్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నాకు కామెంట్ చేయండి. మీకైతే నేను 100% అయితే రిప్లై ఇస్తాను. మీరు ఈ యొక్క నోటిఫికేషన్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇవ్వడం అయితే జరుగుతుంది. అక్కడికి వెళ్ళి అయితే మీరు డౌన్లోడ్ చేసుకొని పూర్తి వివరాలు అయితే చూసుకోవచ్చండి. ఓకే ఫ్రెండ్స్, మరి ఈ విధంగా అయితే ఈ యొక్క నోటిఫికేషన్ అయితే ఉంది. మరిన్ని నోటిఫికేషన్ల గురించి నా యొక్క యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ అనేది చేయండి. ప్లీజ్ ఇప్పటివరకు అయితే మీరు అందరూ ఈ వీడియో చూసిన వారందరూ లైక్ చేశారనేది అయితే నేనైతే అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.
బాయ్. జై జవాన్, జై హింద్.